ఫార్చ్యూన్ 5 విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు. భూములిస్తే సంస్థలొస్తాయని ఎగతాళి చేశారు. కానీ నేడు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖపట్నంకు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మాన్సన్స్ జీఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ముఖ్య ఆహ్వానితులుగా ఆయన ప్రారంభించారు. పరిశ్రమలు, సంస్థలకు ఉచితంగా భూములివ్వాల్సిన తమ నిర్ణయం వల్లే నేడు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు. వాటిని ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పి అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్లో, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్ లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్ లో తీసుకొస్తాం. ఏవియేషన్ లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్ద అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు. వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్ లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి